సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మొన్న కూడా మీ సినిమా ఉప్పు కప్పురమ్ము ప్రివ్యూలో వచ్చారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా బయట చూస్తున్నప్పుడు ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఒక వీడియో ఐ థింక్ సో సిస్టర్తో వస్తే అది వేరేలాగా తమ్నైల్ పెట్టారు. కాదండి, నేను ప్రివ్యూ షోలకు కూడా సరిగా వెళ్ళేటోని కాదు. సరే మా అక్క వస్తానంటే తీసుకొని అక్కను వాళ్ళ బాబు సరే వెళ్ళినాం. వాడు కూడా ప్రివ్యూకి వచ్చాడుగా, తను చూశాడుగా, సినిమాలో నేను ఉన్నానని తెలుసు వాడికి. వాడు ఏదో మాట ఏదో మాట్లాడాడు, ప్లీజ్ శబ్దం కాకూడదండి. వాడు రాస్తాడు, భార్యతో వచ్చిందంట నేను సినిమాకి, ఒకప్పుడే నటున్నంట నేను. ఆ సినిమాలో చూడలేవాడు కళ్ళు దుబ్బినాయా చెప్పండి. మా సొంత అక్కని పట్టుకొని భార్య అని రాస్తాడు వాడు. తెలియకపోతే తెలుసుకోవచ్చు, ఎవరైనా అడగవచ్చు, పోనీ మమ్మల్ని అడగవచ్చు. కానీ వాడు ఇష్టం వచ్చినట్టుగా వరుసలు రాసి మళ్ళీ దాన్ని ఒకప్పటి నటున్నట్టు నేను. ఇప్పుడు నేను నా సినిమాలు 10 సినిమాలు నేను షూటింగ్లో చేస్తుంటే అయినా నేను మొన్నటిదాకా నేను ఒక టీవీ సీరియల్ చేసిన, 2-3 టీవీ సీరియల్ చేసిన. ఉప్పు కప్పురమ్ములో మంచి రోల్ చేశారు, క్యారెక్టర్ బ్రహ్మాండమైన క్యారెక్టరు. వాడు కళ్ళు దుబ్బినాయా, ఒకప్పటి కాదు, ఈ జన్మంతా నన్ను సినీ నటుడే అంటారు. ఒకప్పటి నటుడు మళ్ళా సొంత అక్కని పట్టుకొని వాడే ఊహించుకొని భార్య అని రాయటం దొంగ నా కొడుకు. మీకు ఫోన్స్ కూడా వస్తున్నాయి కదా? ఎన్ని ఫోన్లు అండి బాబోయ్, ఎన్ని ఫోన్లు. వాడు ఎవడో తీపిస్తున్నా, మా వాళ్ళని పెట్టినా వదిలిపెట్టను వాడిని, మనంతూ చూస్తా. మన మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను నేను. ఇట్టటి నా కొడుకుల్ని బహిష్కరించాలండి మీరు టీవీ వాళ్ళు. అన్ని టీవీలకు చెడ్డ పేరు కదా, టీవీలోళ్ళు అని అనాలి నేను. కానీ అందరు అనకూడదుగా నేను, కానీ అనాల్సి వస్తుందిగా ఇప్పుడు. కనుక ఒక్కడి వల్ల అందరికీ చెడ్డ పేరు కదా, దాన్ని మళ్ళీ వైరల్ చేయటం, 1000 మందికి పంపటం. వాడు మనిషి అండి, వాడు తినేది అన్నమేనా అసలు? పెండ కదా, పెండే వాడు తినేది. అందుకని అట్ట పెండ తిన్న పని చేసిన వాడిని వదిలిపెట్టనండి. మీరు కూడా కొంచెం ప్లీజ్ అందరికి పంపండి కొద్దిగా. తప్పకుండా. అందుకే అక్క ఇందాకే ఫోన్ చేసింది మా అక్క. ఒక అక్క ఆమె అది చూసుంటే ఒక తెలుసు తెలియదు కానీ ఎంత బాధపడతారండి. నా సొంత తమ్ముడిని పట్టుకొని వాడు దొంగ నా కొడుకు, వాడు కుష్టి వేదరాను నా కొడుకు అని అనే కోపం రాదా? ఎదురుకుంటే తన్నరా చెప్పు తీసుకొని? చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. చివరిగా ఇప్పుడున్న చాలా జనరేషన్స్కి మీ అందరి జర్నీ, మీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ జర్నీ కావచ్చు, నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ కాలం జనరేషన్స్లో వెంటనే ఒక చిన్నది అవ్వంగానే సూసైడ్కి వెళ్ళిపోవడం, క్రైమ్ వైపు వెళ్ళిపోవడం, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆరా వైపు వెళ్ళిపోవడం, అవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా మీరు అభ్యుదయ భావాలతో ఉద్యమం నుంచి తర్వాత ఇండస్ట్రీ, తర్వాత పొలిటీషియన్గా, ఒక మంచి వ్యక్తి, ఉద్యోగిగా, గవర్నమెంట్ ఉద్యోగిగా, అలాగే పర్సనల్ లైఫ్లో కొడుకును కోల్పోయినా కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ కోసమే బ్రతుకుతూ ఉన్నారు. లాస్ట్లో ఒక మాట అన్నారు, నేను మాత్రం తీసుకుని మాత్రం అలాంటి సిచ్యువేషన్ నా భగవంతుడు నాకు ఇవ్వద్దు, నేను కూడా కోట అన్నలాగానే ఉండాలి అని అన్నారు. ఆఖరి నిమిషం బాధపడుకుంటూ మంచాన పడి సేవలు చేయించుకొని అందరితో తిట్టుబడి వీడు ఇంకెప్పుడు చేస్తాడరా అనేదాకా మాత్రం నన్ను బ్రతకనీయకుడు. మా కోటన్నట్టయితే పడుకొని టప్పున వెళ్ళిపోయాడు. అందరితో మంచిగా ఉంటూ, అందరితో నవ్వుకుంటుంటూ, అట్లా అప్పుడు కూడా జోకులు వేసుకుంటా, సెటైర్లు వేసుడేనా. ఆ ముందు రోజు సెటైర్లు వేసుడుగా ఎరా ఎక్కడా అని. దేవుని సృష్టి అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.